మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. వన్ అండ్ ఆల్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉదయకాల వందనాలు. హల్లెలూయా. చాలా సంతోషం. మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మంచిది, ఒక్క మాట చదువుకుందాం. ఇప్పుడు మీరు టకీమని చెప్పగలుగుతారు. పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు యేసయ్య? మగ్దలేన మరియ. అయితే ఆమెను గురించి కొంచెం ఆలోచిద్దాం మనం అందరం కలిసి. ఒక్కసారి లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకునబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. ఆమేన్. ఇప్పుడు చూద్దాం, అందరి వైపు చూడండి. యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అక్కడ ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళుచున్నాడు, ప్రతి ప్రాంతానికి వెళ్ళుచున్నాడు. ఈ వెళ్ళుచున్న సమయంలో 12 మంది శిష్యులు, అపోస్తలులు, స్త్రీలు అనేకులు, అందులో కొంతమంది పేర్లు మెన్షన్ చేయబడింది. హల్లెలూయా. హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయు, సూసన్నాయు, యోహన్నాయు, తర్వాత ఇంకొక వ్యక్తి పేరు మెన్షన్ చేయబడింది తన లైఫ్ హిస్టరీతో. 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేన మరియా. హల్లెలూయా. ఈ గలిలయ ప్రాంతం మగ్దలేన అనేది ఒక గ్రామం, ఆమె గ్రామం పేరు. అప్పుడప్పుడు గ్రామం పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మా అమ్మమ్మ గారు తిడుగు, కానీ కూనూరులో ఆమెకు వివాహమైన తర్వాత ఎవరన్నా వాళ్ళు మా అమ్మ గురించి మాట్లాడంటే తిడిగెళ్ళవలేదా అంటారు, ఊరు పేరుతో. ఇప్పుడు మగ్దలేన మరియా అంటే ఆ గ్రామం పేరుతో ఈమె మెన్షన్ చేయబడింది. ఎందుకు ఈ గ్రామం పేరుతో మెన్షన్ చేయబడింది అంటే దానికి ఒక రీజన్ కూడా ఉండుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మా అమ్మ మీదకి ఒక సమ్మక్క సారక్క శక్తి వచ్చేది, కాళ్ళకు బేడీలు ఉండేది, తల స్నానం చేసుకునేది, ఈ వెంట్రుకలన్నీ ఇప్పుడు ఈ పిచ్చిపోరగాలు ఇప్పుడు ఉన్నారు చూడు, ఊకే విప్పుకుంటారు చూడు, అటువంటి లెక్క విప్పుకునేది దయ్యంలాగా మొత్తం అట్లా. అయితే మా అమ్మకు పెద్ద పెద్ద బొట్లు ఉండేది. ఆమె ఆలో చూస్తే ఆమెను దేవతలాగా చూసేది, కానీ సంటి పిల్లలు చూస్తే జడుసుకొని పాలు కూడా తాగపోయేది ఆ ఆకారానికి. కాబట్టి అంటే ఆ నేచర్ని బట్టో, ఆ ప్రవృత్తిని బట్టో ఊరు పేరుతో పిలిచారు. ఈమెను ఊరు పేరుతో పిలవడానికి కారణం ఏంటంటే ఈమె మీద 7 దయ్యాలు ఉన్నాయి. ఏమండి? 7 దయ్యాలు. దయ్యం అంటేనే చెడ్డోడు, దయ్యం అంటే హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ఆరోగ్యాన్ని దోసుకునేవాడు, ఆస్తిని దోసుకునేవాడు, మనసును పాడు చేసేవాడు, కుటుంబాలను చిన్నభిన్నం చేసేవాడు, సమాధానం లేకుండా చేసేవాడు, సైక్యత లేకుండా చేసేవాడు, అజ్ఞానంతో నింపేవాడు, మూర్ఖత్వంతో నింపేవాడు. దానికి ఉదాహరణకు బైబిల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక 40 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు, అతడు భార్య పిల్లలు, ఫ్యామిలీ ఉంది, కానీ ఒంటి మీద నూలు పోగు లేకుండా సచ్చిన శవాల మధ్యలో, ఆ సమాధుల మధ్యలో నివాసం చేసేవాడు. నివాసం అంటే ఉండడం, కానీ నిద్రపోడు. మౌనంగా ఉంటాడా? ఉండడు. గావు కేకలు, వెర్రి కేకలు, పిచ్చి కేకలు. అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ ఎర్రి కేకలు, పిచ్చి కేకలు చూస్తుంటే ఇలాంటి అన్నా మేము కన్నది, ఇలాంటి దాన్నా మేము కన్నది, అమ్మ మీదికి నాన్న మీదికి. హల్లెలూయా. నో ప్రాబ్లం, ఏం లేదు. వెనుక ఒక స్పిరిట్ పనిచేస్తుంది, అది కనిపించదు.
కనిపించదు. ఎందుకంటే వానికి ఎప్పుడు అరవాలో తెలియదు, ఎప్పుడు కోపం రావాలో తెలియదు, ఎప్పుడు ఇది చేయాలో తెలియదు. ఆ పాపకు ఆ బాబుకు చిన్న పిల్లలు ఏడుస్తున్నారంటే వానికి ఆకలే ఏడుస్తారు. చిన్నప్పుడు మాటలు రావు కదా. ఈ తల్లి పని చేసుకుంటూ ఉంటా ఉంటుంది కిచెన్ రూమ్లో, ఆ తొట్టులో వేస్తుంది, గే గే అని ఏడుస్తాడంటే. ఏడుస్తుంటే తల్లికి ఏం అర్థమైపోద్ది? ఆకలి అవుతున్నట్టున్నది, చిన్న పేగు కదా. ఒక 2 బుక్కలు తాగానే నెమ్మది అయిపోయి పడుకుంటుంది చిన్నాడు. హల్లెలూయా. అయితే ఈ సిచ్యువేషన్లో మీ అందరి జ్ఞాపకం ఈమెకు 7 దయ్యాలు. దయ్యం అంటే ఎన్ని రకాలుగా ఆ మనిషిని పీడిస్తుందో తెలియదు. యేసుతో వెంబడించిన వాళ్ళల్లో ముఖ్యులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ధనవంతులే. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారు తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచు యేసును వెంబడించిరి. అంటే మరో మాటలు చెప్పాలంటే సమాజంలో, గ్రామంలో ఒక గుర్తింపు కలిగిన ఫ్యామిలీస్ అవి. ఇప్పుడు ఏ రోజు గృహ నిర్వాహకుని భార్య అంటే ఒక్కసారి ఆలోచించండి. టాప్ మోస్ట్. యోసేపు ఎట్లయితే పోతిఫరుకు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడో కీ పర్సన్ అన్నట్టు. అంటే అల్లాటప్ప ప్రజలు యేసుప్రభుని వెంబడించలేదు. ఏమండి? అల్లాటప్ప ప్రజలు యేసుప్రభుని ధనవంతులు, రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళు. అయితే రోగులకు స్వస్థత వచ్చింది, దయ్యాలు వెళ్ళిపోయాయి, ఈ ప్రజలు మేళ్ళు పొందుకున్నారు. కానీ మేళ్ళు పొందుకొని మనం మర్చిపోతాం. హల్లెలూయా. స్వస్థత పొందుకొని మనం మర్చిపోతాం, దేవుని ఉపకారాలు పొందుకొని మనం మర్చిపోతాం. కానీ ఈ బ్యాచ్ మొత్తం, ఈ గుంపు మొత్తం, ఈ ఫ్యామిలీస్ మొత్తము యేసయ్యను వెంబడిస్తున్నారు. హల్లెలూయా. పొందిన మేలును బట్టి ప్రభుకు దూరమై బ్రతకట్లేదు, క్రీస్తుకు దూరమై బ్రతకట్లేదు, ఆయన సన్నిధికి దూరమై బ్రతకట్లేదు, కానీ ఆయనను వెంబడిస్తున్నారు. వెంబడించడం మాత్రమే కాదు, పరిచర్య చేస్తున్నారు. ఉపచారము, ఉప అంటే దగ్గరగా ఉండడం. ఉప అనే పదం దగ్గరగా, అతి దగ్గరగా. ఉపచారం అంటే దగ్గరుండి పరిచర్య చేస్తున్నారు. ఎవరికి? శిష్యులకు. ఎవరికి? యేసయ్యకు. ఎవరు? అనేక మంది స్త్రీలు. ఆ స్త్రీలలో కొంతమంది పేర్లు మెన్షన్ చేశారు, కానీ మగ్దలేన మరియా ఆమె ధనికురాలేనండి. హల్లెలూయా. డబ్బున్న మనిషి ఆమె. కానీ ఆమె ఎవరంటే వేశ్య. హల్లెలూయా. ధనికురాలైన వేశ్య. అంటే డబ్బు కొరకు పడుపు వృత్తి చేస్తలేదు. అర్థమవుతుందా? డబ్బు కొరకు ఆమె ధనవంతురాలే, దాని కొరకు పడుపు వృత్తి చేస్తలేదు, కానీ ఆమె ఒళ్ళును చూసుకొని మురిసిపోయిందేమో. ఆమె ఒళ్ళును చూసుకొని మురిసిపోయిందేమో. ఆమెను చూసిన ప్రతి పురుషుడు ఆమెతో పాపం చేయాలన్నంత అనిపించిందేమో. అలాగూ జీవిస్తూ ఉంటే, అలాగూ బ్రతుకుతూ ఉంటే, ఇప్పుడు ఒక వేశ్యను చూసినా, ఒక వ్యభిచారం చూసినా పురుషునికి ఏమనిపిస్తుందండి? అందాదా, నేను కూడా ఆమెతో పాపం చేస్తే బాగుండు అనిపిస్తుంది. అవునా కదా? లోకంలో సంగతి. అంటే అలాంటి దౌర్భాగ్యమైన దరిద్రపు జీవితంలో ఉంటూ ఉంటే ఆమెకు ఒక ముద్ర వేయబడింది సమాజం. పాపాత్మురాలైన స్త్రీ. పాపాన్ని ఒక అలవాటుగా, తాగుబోతులు ఎట్లయితే తాగుతారో పాపాన్ని అలవాటు చేసుకుంది, కొత్త కొత్త పురుషులను పట్టుకొని. అంటే డబ్బు కాదు అక్కడ, సుఖం. దాంట్లో మునిగి తేలుతున్న ఆ మగ్దలేన ఆ గ్రామంలోకి యేసయ్య అడుగు పెట్టాడు. హల్లెలూయా. అప్పటికే ఆ బిడ్డ కంగారు పడ్డది, జ్ఞానోదయం అయింది, బయటపడదాం అనుకుంటుంది. ఈ పాడు సమాజం బయటపడనిస్తే కదండి. ఇక అది మారితే మేము నమ్ముతామా, వాడు మారితే మేము నమ్ముతామా? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకుంటే ఎంత? హల్లెలూయా. ఇన్నర్ సైడ్ మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇవ్వాలి. మన హృదయము మన మీద నేరారోపణ మోపొద్దు. హల్లెలూయా. చాలామంది మీరు చూడండి, 99.9% ఇక్కడ ఉన్న మనము, నేను, మీరు ఎవరైనా పర్వాలేదు, ఎక్కువ ఎవరి కొరకు బాధపడతాం చెప్పండి?
జనాల కొరకే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఆ? ఆ? ఆ మాట విని ఈ మాట విని అని ఎంతసేపు నీ లైఫ్ నువ్వు జీవిస్తలేవు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకోండి, నేను చెప్తున్నాను. మీరు ఉదయం నుండి సాయంకాలం వరకు మీరు మీ గురించి ఆలోచించండి. ఎంతసేపు వాళ్ళకి అట్లా అన్నారు, వీళ్ళకి ఇట్లా అన్నారు, ఈ ఇంట్లో లేదు, పలానా వాళ్ళు మంచిగా అయిపోయింది, వాళ్ళకు మంచి ఉద్యోగం ఉన్నది, వాళ్ళు మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ పిల్లలు మంచి హోదాలో ఉన్నారు, వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు, వాళ్ళకు స్థలాలు ఉన్నాయి, వాళ్ళకు పొలాలు ఉన్నాయి. ఇవన్నీ ఊహిస్తా అంటే ఏం జరుగుద్ది? ఏమొస్తుంది మనకు? నిన్ను నువ్వు కోల్పోతలేవు. అది ఎక్కువ శాతం అదే జరుగుతూ ఉంటుంది. బైబిల్లో ఈ మగ్దలేన మరియా 7 దయ్యములు వదిలిపెట్టబడిన మరియా, 7 అపవిత్రాత్మలు. అంటే దుర్భరమైన జీవితం. సమాజంలో విలువ లేదు, ఖాందాన్లో విలువ లేదు, ఫ్యామిలీలో విలువ లేదు. అంటే అందరేమో ఎక్కువ శాతము తప్పు బయటపడకుండా చేస్తారు. బయటపడకుండా చేసినా వీడు తప్పుడు మనిషే, ఇది తప్పుడు మనిషే అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళ కళ్ళతో చూడలేదు వాళ్ళు తప్పు చేస్తున్నట్టు, కానీ పేరు మాత్రం పోతుంది. కానీ ఈమెది మొత్తం పబ్లిక్ అయిపోయింది. ఆమెకు అనిపించింది, నన్ను నా ఫ్యామిలీ ప్రేమించరు, పాపాత్ములను ముద్ర వేశారు, వాళ్ళందరూ పాపులు కాదా? దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. దేవునికి స్తోత్రం. అది ఏదైనా కావచ్చు, దొంగతనమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పాపం అంటే ఒక వ్యభిచారం అనుకోకండి. ఇది ఒక్కటి నేను చేస్తలేంటే మిగతా 99 చేస్తాను. బైబిలే చెప్తుంది, వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించడు. నీ లోపల ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నట్టు నటిస్తాం. నీ లోపల త్యాగం ఉండదు, త్యాగం చేసినట్టు నటిస్తాం. అంటే దేవుడు ఏమంటాడంటే ఇలాంటి వాళ్ళను వేశ్యనైనా క్షమిస్తారా బాయ్? హల్లెలూయా. అయితే ఈమె ఆ గ్రామంలోకి యేసయ్య రాగానే ఆమెకు అర్థమైపోయింది, ఈయన దగ్గరికి వెళ్తే నా లైఫ్ ఒక న్యూ లైఫ్ అయిపోద్దని. ఆ దయ్యాలు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మనిషి మామూలు అయిందండి. తన లైఫ్ తనకు తెలిసిపోయింది. ఈ దయ్యాలు ఉండి ఇంత భయంకరంగా ఇన్ని కోరికలలో విచ్చలవిడిగా విశృంఖలాలను ఆనందిస్తూ అనుభవిస్తున్నానా? అయితే ఆ దయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సంపూర్ణంగా విడుదల పొందింది. విడుదల పొందిన తర్వాత రెండిటికి వేరియేషన్ తెలిసింది. హల్లెలూయా. అంటే దయ్యాలు మీద ఉన్నప్పుడు లైఫ్ ఎట్లుండే, దయ్యాలు పోయిన తర్వాత లైఫ్ ఎట్లుండే, తాగినోడిని మత్తు దిగిన తర్వాత ఎట్లుంటుంది, తాగినప్పుడు ఎట్లుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో రకరకాల మత్తులు ఉన్నాయి. డబ్బు మత్తు, హల్లెలూయా, అధికార మత్తు, పొగడతల మత్తు, ఘనపరిచే మత్తు. దీనికి సేవకులు కూడా అతిథులు కాదు. సాతానుడు సేవకుల్ని కానీ విశ్వాసులను కానీ పొగడతలను బహుమానం రూపంలో వాడు తీసుకొస్తాడు. కొంతమంది పొగడుతూ ఉంటాంటే వాళ్ళు దాచుకునేని తీసుకొచ్చి వేలు లక్షలు ఖర్చు పెడతా అంటారు. వాళ్ళకి అదే ఫుడ్డు, అదే భోజనం. హల్లెలూయా. పొగడత వేరు, అభినందన వేరు. హల్లెలూయా. పొగడత వేరు, అభినందన వేరు. అభినందన అంటే ఏంటిది, పొగడత అంటే ఏంటిది? ఇప్పుడు తమ్ముడు అలెక్స్ను పైకి పిలిచిన, తమ్ముడు వైట్ షర్ట్ వేసుకున్నావు, బాగున్నావు, సండే వైట్ వేసుకో అని చెప్పాను. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఇదేంటిది చెప్పండి? అభినందన. సూపర్ స్మార్ట్ పడుతున్నావు, సూపర్ అంటే పొగడత. హల్లెలూయా. అంటే మనకు తెలియకుండా పొగడతలో ఉచ్చులో పడిపోయాను. ఈమెకు క్లారిటీ వచ్చింది, తన లైఫ్ అంటే తనకేంటో అర్థమైంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? చార్లీ చాప్లిన్ అంటే తెలుసుగా, చార్లీ చాప్లిన్. ఆయన వస్త్రాలు అనేటువంటిది టోపీ, మీసాలు, సూటు, ఓ చేతిలో కర్ర. అంటే మాట్లాడకుంటే ఎవరినైనా నవ్విచ్చేస్తాడు. ప్రపంచంలో గ్రేటెస్ట్ హాస్య నటుడంటే మనోడే. మీ అందరికీ తెలుసు, తెలియదు కాదు. అయితే ఒకరోజు ఇప్పుడు డూబు ఉంటారు కానీ సినిమా హీరోలాగా డూబు ఉంటారుగా, ఒక పోటీ పెట్టారు చార్లీ చాప్లిన్ లాగా.
ఆ పోటీలో పాల్పొంది హాస్యం చేయాలంటే చాలామంది అలాంటి వాళ్ళు తయారయ్యారు. అదే హైటు, అదే పర్సనాలిటీ, అదే ముఖ వర్సెస్, అదే మీసాలు, అదే క్యాపు, అదే సూటు, అదే కర్ర. అయితే ఆ పోటీలో పాల్పొందడానికి అసలు చార్లెస్ చాప్లిన్ కూడా వచ్చాడు. అసలు వ్యక్తి కూడా వచ్చాడు. వచ్చి పోటీలో పాల్పొందితే వేరే వాళ్ళు గెలిచింది కానీ అసలు వ్యక్తి గెలవలే. డూప్లికేట్ వాళ్ళు గెలిచిండు, అసలు వ్యక్తి గెలవలే. గెలవకపోతే ఆయనకి ఎంత బాధ అనిపించాలి? నువ్వు ఒరిజినల్ కదా, నువ్వు ఒరిజినల్ కదా, నువ్వు ఒరిజినల్ కదా. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా డూప్లికేట్ కదా. చాలా బాధేసిందట. అప్పుడప్పుడు మనకు కూడా అట్లా బాధేస్తుంది. మనల్ని ఎవరైనా గుర్తించకపోతే, మనల్నిగా అర్థం చేసుకోకపోతే, మన ప్రేమను అర్థం చేసుకోకపోతే, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు. అంటే నేను ఇన్ని చేస్తూ ఉంటాను, నన్ను ఎందుకు అర్థం చేసుకోరు అని బాధపడుతూ ఉంటాం కదా. ఈయన కూడా అట్లా బాధపడ్డాడట. బాధపడ్డప్పుడు అసలు నేనేంటో నాకు తెలుసు, నాకు బాధ ఎందుకు, నేను ఒరిజినల్ అని నాకు తెలుసు. అర్థమవుతుంది నా మాటలు? అంటే మనం ఏంటో మనకు తెలిస్తే బాధ ఉండదు. అది నేను చెప్పేది. హల్లెలూయా. ఎవరో గుర్తించాలి, ఎవరో చెప్పాలి, ఎవరో చేయాలనేది కాదు. వీళ్ళంతా డూప్లికేట్, సేమ్ అలాగే చేశారు కానీ పోటీలో నెగ్గలేదు. నెగ్గకపోవడం వలన ఒరిజినల్ మనిషిని ఉండి ప్రపంచాన్ని నేను ఆశయంలో ముంచెత్తే వ్యక్తిని నేను ఓడిపోవడం ఏంటి అని ఒక నిమిషం, ఒక సెకండ్ బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత అతను గుర్తొచ్చింది ఏంటి? నేనేంటో నాకు తెలుసు, మీరేంటో మీకు తెలుసు, మీరేంటో మీకు తెలుసు, మీ ఫ్యామిలీ ఏంటో మీకు తెలుసు, మీ పిల్లలు ఏంటో మీకు తెలుసు, నీ జీవితం ఏంటో నీకు తెలుసు, నీ లైఫ్ ఏంటో నీకు తెలుసు. అయితే జనాలు నువ్వు మంచిదానివి, మంచివాడు అనాలని అనిపించుకోవద్దు, అనాలని ఎదురు చూడొద్దు. మనం ఎందుకు? దేవునికి తెలుసు కదా నువ్వేంటో. హల్లెలూయా. ఇగో ఈ మాయలు చెక్కున్నారు జనాలని. హల్లెలూయా. దీన్ని పాస్టర్లు అంతా సొమ్ము చేసుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళను పొగిడితేనే వాళ్ళకి కానుకొస్తుంది, వాళ్ళను పొగిడితేనే వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి, ఫుడ్ వస్తాయి, అన్నీ వస్తాయి, లేకపోతే రావు. కానీ యేసయ్య ఇంటిని, కుటుంబాన్ని వదిలిపెట్టి ఒంటరిగా బయలుదేరితే ఎంత గుంపు యేసయ్యతో ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ క్లారిటీ మీకు వచ్చిందో, అసలు ఇది కదా నేను ఎందుకు ఈ విధంగా ప్రవర్తించి ఈ పేరు తెచ్చుకున్నాను అనుకొని ఆ దయ్యాలు నుండి విడుదల పొందింది కదా. ఆ విడుదల పొందిన అనుభవం ఈమె లోపల ఏం కలిగిందంటే కృతజ్ఞతతో నిండిపోయింది. హల్లెలూయా. మేలు పొందిన ఏ వ్యక్తి అయినా కృతజ్ఞతతో నిండిపోతాడు. మరణము అంచులో నుండి నువ్వు బయటపడితే డాక్టర్లు కూడా చేయొదిలేశారు. అప్పుడు నువ్వేమన్నావు? ప్రభువా, నా కొడుకును బ్రతికిస్తే వాడిని సేవకిస్తాను ప్రభువా అన్నావు. నీ ప్రార్థన నమ్మాడు. ఆయన నమ్ముతాడు. మనం ఏం ప్రార్థన చేసినా నమ్మి నీ కొడుకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పెళ్లి చేశావు, ఒక ఆఫీసర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమైంది? కొడుకునిస్తున్నట్టు ఇక సేవకు. నేను ఊపిరి పోసాను, చావు బ్రతుకు. డాక్టర్లు చేతులు వదిలేశారు, 2 రోజులు కథమైపోతాడు అన్నాడు. కానీ ఆయుష్నిచ్చాడు కదా. అంటే ఎప్పుడైతే పొందిన మేలును నీవు, నేను, మనము ఎవ్వరమైనా మరిచిపోతామో హృదయములో కృతజ్ఞత మాయమైపోద్ది. ఎవరు చేసిన మేలు? చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చేసిన మేలు? యేసయ్య చేసిన మేలు. ఈ మరియా మేలును మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు? లైఫే సాక్రిఫైస్ చేసి యేసును వెంబడిస్తుంది. హల్లెలూయా. యేసుతో పరిచయంలో పాల్పొందుతుంది. ఈమె మాత్రమే కాదు, కొంతమంది గనులైన స్త్రీలు, ఆ హోదాలో మంచి సమాజంలో ఒక పలుకుబడి కలిగిన స్త్రీలు, ఇంకా ఇతరులు అనేకులు. అది 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాను, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో
తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. ఈ స్త్రీల పేరు మెన్షన్, ఇంకా అనేక మంది పురుషులు స్త్రీలు వీళ్ళంతా పరిచర్యకు వెళ్తున్నారు. అంటే నేను చెప్తాను కదండి, ఎప్పటికీ అది ఒట్టిగా సిల్గపలు కాదు. కృతజ్ఞత కలిగిన హృదయము యేసయ్య గుండెకు దగ్గరగా ఉంటుందని ఎందుకు చెప్తానంటే, నాకు ఆయన గురించి తెలుసు. హల్లెలూయా. 91వ సంవత్సరంలో సంపూర్ణంగా యేసయ్యను నాకు పరిచయం అయ్యాడు. 92వ సంవత్సరంలో సంపూర్ణంగా నేను అంగీకరించిన నేను 3 నెలల విశ్వాసనే. సేవ గురించి ఏం తెలియకముందే 17వ ఏట ఆయన బలిపీఠం మీదికి నా అంతా నేను స్వచ్ఛందంగా వచ్చాను. ఎవరికి చెప్పలే, ఇంట్లో అమ్మ నాన్న కూడా చెప్పలేదు. అది ఎలా ఉందంటే, నాకు కూనూరులో ఉండబుద్ధి అవ్వట్లేదు. 17 సంవత్సరాల వయసు పిల్లలు 17లో నా వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు కూనూరులో ఉండబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అమ్మ నాన్న చాలా ప్రేమిస్తారు. పేదోళ్ళమైన ప్రేమకు పేదరికమే ఉందండి. అట్లా ప్రేమించేది, ఉండాలనిపించట్లేదు. ఆ తాగుడు వేసి నుంచి బయటపడ్డా, ఆ గుట్కాల నుంచి బయటపడ్డా, ఆ తంబాకు నుంచి బయటపడ్డా. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఏ ఇంట్లో అయితే ఆరాధన జరుగుతుందో ఆ ఇల్లు ఒక హాలు ఆరాధనకే వదిలిపెట్టారు, మిగతాది వాళ్ళు లాకేసుకొని పోతారు. అక్కడికి వెళ్ళి మోకాల మీద ఉండడం, ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఒక్కనే నాతో పాటు సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు కాలేజీలోకి వెళ్ళేది. నేను మాత్రం వెళ్ళి ప్రార్థనలో ఉండేది. మధ్యాహ్నం అంతా ఉండేది. సాయంత్రం అంతా రాగానే మళ్ళీ కలిసి ఆ గృహాలలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళేది. ఇంటింటికి వెళ్ళేది, ప్రార్థన చేయడానికి వెళ్ళేది. ఎందుకంటే జనాలకు నా గురించి తెలుసు, మా ఊళ్ళోకి తెలుసు, మా గ్రామం వాళ్ళకి తెలుసు. వాళ్ళ ముందే బైబిల్ పట్టుకుని పోతుండే ఏకతలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీడు భక్తిపరుడు అయిపోయాడు, ఇప్పుడు వీడు బైబిల్ ప్రార్థన చేస్తాడు. మొన్నటి దాకా తాగినావు కదరా, ఆ గండు జీవులు పెట్టి కదరా, తింటున్నావా సాటు తింటున్నావా, తంబాకు ఉన్నారా, తంబాకు తినేటోళ్ళు సాటుకు. హల్లెలూయా. ఉన్నారా సిగరెట్లు మందు తాగేటోళ్ళు? అంటే ఇంకా నీకు పాపం మీద జయం పొందలేదు. హల్లెలూయా. అంటే కొంతమంది పెళ్ళిళ్ళకు తాగుతారు, సావులకు తాగుతారు, దినాలకు తాగుతారు, దసరకు తాగుతారు. ఆయన ఇంట్లో తెచ్చుకొని తాగుతాం లోపల బీరువాలు పెట్టుకొని. ఉన్నారా? వెరీ డేంజర్. అంటే ఏదో ఒక దయ్యము అది వెలుగుదూతేనే ఇంకేంటో ఏంటంటే క్రీస్తు జీవితాన్ని నీ ఎడల ప్రతిబింబింపజేస్తలేదు. నీ క్రియలలో, నీ గుణంలో, నీ ప్రవర్తనలో, నీ లక్షణాలలో క్రీస్తు కనపడు. ఈమె లోపల కనిపించాడు క్రీస్తు. హల్లెలూయా. ఆ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టడం మాత్రమే కాకుండా యేసుకు దగ్గరగా ఉంది. దగ్గరగా ఉండు మాత్రమే కాకుండా పరిచర్య చేస్తుంది. ఎలాంటి పరిచర్య అంటే, ఇప్పుడు మీరు చూడండి, చాలా దర్శకులు ఈ మగ్దలేన మరియ గురించి వల్గర్గా సినిమాలు తీశారు చాలా. కానీ ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగానే ఉంటారు. ఇప్పుడు ఇది భక్తిపరురాలు అయిపోయింది, ఇప్పుడు వీడు భక్తిపరుడు అయిపోయాడు, ఇప్పుడు వీళ్ళట మారిల్లట, మేము నమ్మాలట. మళ్ళీ పైగా యేసయ్యతోని వెళ్తుంది అంటే యేసయ్యని కూడా పట్టుకున్నట్టుంది అంటారన్నారు ఈ లోకంలో. ఆయన ఏమనొచ్చు కదా, పెళ్లి చేసుకోలేదు కదా, ఆయన కూడా పట్టుకున్నట్టుంది. కానీ ఆమెకేం తెలుసు? గుండెల్లో ఉన్న ఆ హృదయంలో ఉన్న మనసులో ఉన్న ఆ ఆలోచన ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇవ్వడం మాత్రమే కాకుండా కృతజ్ఞతతో నింపబడిన ఈ మనిషి నాకు తెలిసి శిష్యులకు, ఈ స్త్రీలు శిష్యులకు, ఇటు యేసయ్యకు, వాళ్ళు గ్రామాలు వెళ్తూ ఉంటే, వాళ్ళు అలసిపోతూ ఉంటే వాళ్ళకు ఫుడ్ తయారు చేసి పెట్టేవారేమో వీళ్ళు. హల్లెలూయా. భోజనాలు ఏర్పాటు చేసే వాళ్ళేమో, వాళ్ళ బట్టలు ఉతికే వాళ్ళేమో, ఆ బట్టలను శుభ్రపరిచే వాళ్ళేమో. ఒకవేళ యేసయ్యతో 24 hours వీళ్ళు తిరుగుతూ ఉంటున్నారు కదా, స్త్రీలు ఈ శిష్యులతో తిరుగుతూ ఉంటే కొంతమంది బాధలలో కష్టాలలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళేమో. నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, ఆ యేసయ్య నిన్ను కూడా మార్చగలుగుతాడు అని చెప్పిందేమో. అంత మాత్రమే కాకుండా ఇంకొక మెట్టు ముందుకు వేసి సమయము, డబ్బును కూడా ఖర్చు పెట్టింది. హల్లెలూయా. దేని కొరకు? దేని కొరకు? పరిచర్య కొరకు. హల్లెలూయా. సేవ కొరకు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈమె గుండె నిండా ఉన్నది ఏంటంటే అగాపే ప్రేమ. అంటే యేసయ్య అంత తన మనసులో నిండి ఉన్నాడు నిలువెల్ల.
అది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కాదు, ప్రియుడు ప్రియురాల మధ్య ఉండే ప్రేమ కాదు, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ కాదు, అక్కచెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ కాదు, సంఘస్థుల మధ్య ఉండే ప్రేమ కాదు, సేవకుల మధ్య ఉండే ప్రేమ కాదు, ఆ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కాదు. అది డిఫరెంట్. హల్లెలూయా. ఇప్పుడు బ్రతుకుడు నీకోసమే, చావైతే లాభమే, అది మనం ఎలా అనగలుగుతాం? దట్ ఈస్ గాడ్స్ లవ్. హల్లెలూయా. శ్రమ, హింస, ఖడ్గము వస్తుంది, ఎన్నో అపనిందలు వచ్చి ఉంటాయి. ఏ సైతం తిరుగుతూ ఉంటాయంటే ఇప్పుడు ప్రభు నమ్ముకున్నది మంచిగా లేనప్పుడు అది ధైర్యం చేయకపోయేది గొడవ పెట్టుకోవడానికి మా మీదకి. ఎందుకంటే చెన్నారెడ్డి ప్రభుత్వం అప్పుడు మిలిటెంట్గా ఉన్న అన్నల్నే ప్రజా కోర్టులు పెట్టి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు సరిగా లేకపోతే. ఆ టైంలో నాగన్న దళం ఇక్కడ విశ్వనాథగూడెంలో ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ నాగన్న దళం మమ్మల్ని పిలిపించుకున్నారు. వాళ్ళతో మేము మాట్లాడాం. అరే యువత, యంగ్స్టర్స్, చదువుకున్న పిల్లలు, వీళ్ళని మనం వాడుకోవాలని వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని పిలుచుకున్నారు. అలాంటి మమ్మల్ని ముఖ్య నాయకుడు, విప్లవకారుడైన యేసయ్య మమ్మల్ని దర్శించాడు. హల్లెలూయా. 89-90లో ఆ చెన్నారెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నలకు నిషేధం తీసేశారు. అలాంటి పీరియడ్లో మేము ప్రభుని నమ్ముకున్న తర్వాత మేము సంఘ ప్రార్థనలో కూడుకునేది. ఉన్న 4 కుటుంబాలు సాయంత్రం పూట సంఘ ప్రార్థన ఉండేది. మీకు ఎట్లా కుటుంబ ప్రార్థన ఉంటుందో అట్లా సంఘ ప్రార్థన ఉండేది. ఆ సంఘ ప్రార్థనలో కూర్చుంటే ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి అలుకు నీళ్ళు మా మీద పోసాడు. ఏమనలే, ప్రార్థన చేసుకున్నాడు, చెప్పులతో విసిరేశారు, ఏమనలేదు. ఎందుకు సహించగలిగాం? ఆ సహించేది ఏంటిది? ప్రేమే. ఏ ప్రేమ? ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే ఉండదు. యేసయ్యా ప్రేమ పూర్ణుడా, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, నీవే నీవే నా జీవిత ఆధారమో, నీవే నీవే నా జీవిత ఆధారమో, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, నన్నెన్నడు నీవు ఎడబాయలేదే, నీ ఆత్మతో నన్ను నింపావు దేవా, నన్నెన్నడు నీవు ఎడబాయలేదే, నీ ఆత్మతో నన్ను నింపావు దేవా, నీడవలే తోడుగా నాతో నడిచావు, నీడవలే తోడుగా నాతో నడిచావయా, నీవు లేని బ్రతుకు ఊహించలేనయా, నీవు లేని బ్రతుకు ఊహించలేనయా, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, యేసయ్యా. ఆమేన్. ప్రేమ గట్టిగా చెప్పండి, ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా. నాకు ఇప్పటికీ గుర్తుంది, 90 అనుకుంటా, 1990లో. ఇప్పుడు నష్కల్కి పోయే రూట్ ఉంది కదా, కర్ణాపురం ఉంది కదా, అదంతా అడవి. ప్రవీణ్ సార్, మీరు ఎప్పుడు అక్కడ స్థలం కొని ఇల్లుగడ్డలు నాకు తెలియదు, కానీ 90 సంగతి చెప్తున్నా, అదంతా అడవి. దానికి అపోజిట్ అయితే అక్కడికి మమ్మల్ని పిలిచారు, వెళ్ళాం. అరే ఊర్లో ప్రభుని నమ్ముకున్నందుకు మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, ఆ కష్టాలు ఇన్ని అనుభవిస్తున్నారు కదా. ఇక మా బ్యాచ్ నుండి ఒక 2 భార్యాభర్తలు, మా మేనబావ బిడ్డ, ఆయన భర్త, 2 అన్నలలోకి వెళ్ళిపోయారు. 92లో మేము రక్షించబడ్డాం. ఈ రక్షించబడిన ఈ ప్రాసెస్లో వాళ్ళు మమ్మల్ని పిలిచారు, తుపాకులు వచ్చి అక్కడికి పిలిచారు. వెళ్తే మమ్మల్ని ఎట్లా ఇది చేసిందంటే, మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, మీరు ఎట్లా ఓర్చుకుంటారా? అంతకుముందు మీరు మిలిటరీనే మీరు కొట్టారు, అంబేద్కర్ యూత్ తరపున ఎన్నో ప్రజాకోట్లు పెట్టారు,
మేము మిమ్మల్ని సమాజ శ్రేయస్సు కొరకు ఇది చేస్తుంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకొని మళ్ళా దెబ్బలు పడింది ఇదంతా ఏంది అని మమ్మల్ని రెచ్చగొట్టారు. ఉడుకు రక్తం కదా, రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఖచ్చితంగా ఇక పోవాలి. అంటే వాళ్ళు మాకు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఇప్పుడు మీరు దారి వెంట అటు ఇటు వెళ్తున్నారు, రేగు చెట్టు ఉన్నది, ఆ ముళ్ళ కంప దాడుతుంది, దాన్ని తీయాలా వద్దా అన్నాడు. అంటే తీసేయాలి. అంతే, తీసేయాలి. అంటే ఒక వ్యక్తిని చంపడానికి నలుగురు మేము రెడీ అయ్యాం. అబద్ధం చెప్పట్లేదు. ఆ నలుగురు వ్యక్తులు ఇప్పటికీ బతికే ఉన్నారు. హల్లెలూయా. అట్లా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నన్ను, అంటే ప్రభు నమ్ముకున్న తర్వాతనే ప్రభు ఒక్కటే మాట అన్నాడు, ఆ వ్యక్తి, ఈ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నా నిన్ను అంతే ప్రేమిస్తున్నా, కానీ ఆ వ్యక్తి గుణం ఏదైతుందో ఆ గుణాన్ని బంధించు అని చెప్పాడు. ఏం తెలియదు బైబిల్ గురించి ఎక్కువ, కాకపోతే ఎక్కువ ప్రేయర్లో ఉండేది, ఎక్కువ ప్రార్థనలో ఉండేది. నేను అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించా, ఊర్లో పేర్లతో సహా చెప్తా. హల్లెలూయా. అన్ని వాస్తవాలు. ఇప్పుడు నా హృదయం ఎట్లుండాలి? కృతజ్ఞత. ఎవ్వరు చేయలేని ఉపకారము యేసయ్య చేశాడు. అందుకే రక్షించబడిన దగ్గర నుండి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, నిన్నటికి 33వ వార్షిక ఫేత్ మినిస్ట్రీ వార్షికోత్సవం, 33 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ 33 సంవత్సరాల్లో ఎన్నో పెనుగాలులు, తుఫాన్లు, సమస్యలు, మానసిక సంఘర్షణలు, కుటుంబ సమస్యలు, అమ్మ సమస్య, నాన్న సమస్య, అన్నదమ్ముల సమస్య. ఓర్చుకోవడం నేర్చుకోండి. ఓర్చుకున్న వాళ్ళది వరంగల్ పట్టణం వాడు చూడు, ఏకశీల నగరం, ఓరుగల్లు, అది అవుద్ది. హల్లెలూయా. మాటలు చెప్పడం ఈజీ, నిలబడి చెప్పడం ఈజీ, అనుభవించి చెప్తే ఒక్కసారి ఆలోచించండి. కృతజ్ఞత. నువ్వు ఎవరికి దూరమైనా యేసయ్యకు దూరం కాదు. సంఘానికి దూరం అవ్వచ్చు, నో ప్రాబ్లం. నాకు దూరం అవ్వచ్చు, నీకు దూరం, ఇంకెవరికి దూరమైన, కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసయ్యకు మాత్రం నువ్వు దూరం కావు. అదే గ్రాటిట్యూడ్ అంటే. హల్లెలూయా. ఈ గ్రాటిట్యూడ్ కలిగిన ఈ వ్యక్తి గుండె నిండా ప్రేమ ఉంటుంది కనుక ఆ వ్యక్తి ప్రేమను ఖర్చు పెడతాడు, డబ్బును ఖర్చు పెడతాడు, స్వార్థ చేయగలుగుతాడు. అది అనుభవించిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మేమది చేసాం. వడ్డేపల్లి నుంచి 10-12 మంది వచ్చేది. హైదరాబాద్ నుండి 91లో శాంసనర్ పాస్టర్ గారు ట్రైన్ పాస్ తీసుకొని కాజిపేటలో దిగి, కాజిపేట నుండి వడ్డేపల్లికి పోయి, వడ్డేపల్లి మగిలి పాస్టర్ చర్చిలో ఉన్న విశ్వాసులను, బ్రదర్స్ని తీసుకొని సైకిళ్ళ మీద కూనూరుకు వచ్చేది. ఆ కూనూరుకు సైకిళ్ళ మీద వస్తే ప్రతి బుధవారం ఉపవాసమే అనేది. ఎందుకంటే ఇంకా అప్పటికి మేము ఇంకా రక్షించబడలేదు. అప్పుడు 91 సంగతి చెప్తున్నాం. ప్రతి బుధవారము ఉపవాసమే అనేది. అయితే వాక్యం వింటున్నాం కదా, దేవుడు మాకు అర్థమవుతున్నాడు కదా, దేవుని ప్రేమ మాకు అర్థమవుతుంది కదా. దేవుని ప్రేమ అర్థమైతే ఫస్ట్ దేవుని కొరకు ప్రయాసపడే వారిని ప్రేమిస్తాం. హల్లెలూయా. దేవుని కొరకు జీవించే వారిని ప్రేమిస్తాం. మాకు ఇట్లా ప్రేమించమని ఎవరు చెప్పలేదండి. వాళ్ళు వస్తూ ఉంటే మేము 4 బ్రదర్సము అనుకున్నాం, మరి ఉపవాసం ఉంటాను కదా, మీరు ఉపవాసం ఉండని రోజు మా ఊరుకు ప్రార్థనకు రండి అన్నాం మేము. హల్లెలూయా. ఆయన చదువుకునే వ్యక్తి. మీరు భోజనం సిద్ధం చేయాలి, మేము వస్తున్నాం, పలాని కర్రీ చేయాలి, ఇవన్నీ ఏమి లేవు. ఉపవాసం ఉండిపోయేది, ఉపవాసం ఉండి వచ్చేది. అయితే మేమేం చేసాము, వాళ్ళు చెప్పకపోయినా ఏం చేసాము, గుర్తించాం, గ్రహించాం. ఎలా? దేవుని ప్రేమిస్తున్నాం కదా, ప్రేమించడంలో జ్ఞానం ఉంటుంది, పరిచర్యను ప్రేమించడంలో జ్ఞానం ఉంటుంది, దేవుడు అర్థమైన వాళ్ళకు జ్ఞానం ఉంటుంది, కృతజ్ఞత ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఎన్నిటి నుంచి మనం విడిపించబడ్డామో అది మనకు తెలుస్తూ ఉంటే, దేవునికి దగ్గర అవుతుంటే, దేవుని మనసు, దేవుని హృదయం, దేవుని ఆలోచనలు మనకు తెలుస్తాయి. 24 గంటలు చెవులు ఊరికే మాట్లాడేటోళ్ళు ఉంటే దేవుని నేను ప్రేమిస్తాం మనం. భార్య అంటది, ఏమండి పిల్లలు పస్తులు ఉన్నారు, దాని మీదకి వెళ్ళిపోతుంది, ఏమండి ఇంటి ఎద్ద కట్టాలి, ఏమండి స్కూల్లో ఫీజు కట్టాలి. ఇప్పుడు వీళ్ళ మైండ్ అంతా ఏమైపోతా ఉంటుంది, ఎట్లా కానీ ప్రభువా నువ్వు ఉన్నావు, మాకు సహాయం చేయి అని ప్రార్థించి చూడు, ఉపవాసం ఉండి చూడు. ఎప్పటి నుంచో నీకు ఇవ్వాల్సిన 15 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన ₹1,00,000 2 లక్షలు తీసుకొచ్చి నీకు ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్తో పాటు
ఎంతోమందితో చెప్పించావు, ఎంతోమందితో బెదిరించావు, పోలీస్ స్టేషన్లో కూడా రాలేదు, నువ్వు ఉపవాసం ప్రార్థన చేసావు, ఆ డబ్బు వచ్చేసింది. హల్లెలూయా. అలాగే ప్రార్థించి ముందుకెళ్తున్నావు, స్థలం వచ్చేసింది. అలాగే ప్రార్థిస్తూ ముందుకెళ్తున్నావు, నీ కుటుంబ పరిస్థితులు మారినాయి, పిల్లలు ఎదుగుతున్నావు. అంటే ఏం జరుగుతుంది? ఏమీ లేనప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, తినడానికి తిండి లేనప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. అప్పుడు ఎక్కువ నువ్వు దేవునితో ఉండేది, దేవునితో కలిసి జీవించేది. అన్నీ వచ్చేసరికి నీవు మందిరంలో ఉంటున్నావు, హృదయంలో దేవుడు దూరం అవుతున్నాడేమో. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఆ దేవునికి దగ్గరగా ఉండడం వలన ఆలోచించాం. ఈ మగ్దలేని మరి ఆలోచించింది, వీళ్ళకి మంచి ఫుడ్ ఏర్పాటు చేద్దాం, ఇదిగో డబ్బులు ఖర్చు పెడదాం, ఇదిగో సేవలు ముందుకెళ్దాం, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం. హల్లెలూయా. వాళ్ళకు విడిది చూద్దాం, ఒక ఇల్లు చూద్దాం, అక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది సిద్ధపరచడం, వాళ్ళకి ఏర్పాటు చేయడం. అంటే ఆయన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు? ఆయన రోగులను వీళ్ళ కూడా బాగు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఆయన డబ్బు మనిషి కాదు, డబ్బు వెంట పరిగెత్తలేదు. డబ్బు అవసరమే, డబ్బు వెంట పరిగెత్తలేదు. కానీ బ్రతుకులు మారుస్తున్నాడు, జీవితాలు మారుస్తున్నాడు. ఇది ఎవరికైతే ఇది అర్థమైందో, అర్థమైన వాళ్ళు ఎవరైతే దాని నుంచి విడుదల పొందారో, విడుదల పొందిన వాళ్ళు ఎవరైతే కృతజ్ఞతతో నింపబడ్డారో, ఆ కృతజ్ఞతతో నింపబడ్డ వాళ్ళు దేవునితో గడుపుతారు కనుక, దేవునికి దగ్గరగా ఉంటారు కనుక, దేవుని మనసు వాళ్ళకి తెలిసిపోతుంది, దేవుని ఆలోచన వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే మేము దేవుళ్ళ ప్రార్థనలు గడుపుతున్నాం కాబట్టి మాకు అనిపించింది, మాకెవరు చెప్పలేదు, వీళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే మేము అంతే ఎవరి అమ్మ నాన్నల మీద ఆధారపడి మేము తినడమే కష్టం, పని పాట లేకుండా. అటువంటిది వాళ్ళకి ఏం చెప్పాను తెలుసా? పాస్టర్ గారు, మీరు ఉపవాసం ఉన్న రోజు కూనూరుకు రావద్దు అంటే వేరే దినం వచ్చింది. అప్పుడు ప్లాన్ చేసుకున్నాను, అరే మీ ఇంట్లోకి వెళ్ళి అన్నం తీసుకురా, మా ఇంట్లోకి వెళ్ళి కర్రీ, మీ ఇంట్లోకి వెళ్ళి ఇంకో కొంచెం అన్నం, మీ ఇంట్లోకి వెళ్ళి అట్లా మొత్తం తీసుకొచ్చేది. అట్లా ఒక 2 సంవత్సరాలు అమ్మ నాన్నకు తెలియకుండా వండిన ఫుడ్డు, మేము తినాల్సిన ఫుడ్ తర్వాత తింటామని చెప్పి ముందు ఆ ఫుడ్డు తీసుకొని, ఆ కర్రీస్ తీసుకొని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పెడితే అప్పుడప్పుడు అన్నలకు అట్లే పట్టుకుపోయేది. ఆ ఇంటికంచి ఈ కర్రీ, ఇంటికంచి ఇది అట్లా తీసుకొచ్చి పెట్టేది. ఒక 2 years 1.5 year అయిపోయింది. దొంగతనం ఎన్ని రోజులు తాగుతుందండి? ఎన్ని రోజులు తాగుతుంది? దొరికినాం. ఇక ఈ వాళ్ళు మాట్లాడుతుంది అమ్మనాన్ని, నువ్వు తినుడే తిండిదండి కంటే మళ్ళీ వాళ్ళు వంగలేక దొంగలు కలిసి బైబుల్ పట్టుకొని బతుకు తెరుగు ఊరికి వచ్చిన వాళ్ళకి మీరు అన్నాలు పెడతారు. ఎట్లుంటుంది ఊర్లలో, గ్రామాలలో? అమ్మో చచ్చిపోవాలి మనం, బతుకోద్దు. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని మాట అంటే ఎట్లుంటుంది? కానీ ప్రభు కొరకు భరించారు. హల్లెలూయా. మేమేం చేసాము? ఎట్లా అంటే ప్రేమ అనేది ఆ అగ్ని, ఆ జ్వాలని తగ్గట్లేదు. ఏం చేయొచ్చు అని ఆలోచించాం. ఏం చేయొచ్చు అని ఫస్ట్ టైం మేము చేసిన పని ఏంటంటే, ట్రాక్టర్ పనికి పోయినాం 4. హల్లెలూయా. మొరం కొట్టడానికి పని చేస్తా అంటే ఊరంతా నవ్వుడే. ఎందుకంటే ఇంట్లో ఏ పని చేయకపోయేది చదువుకునేటప్పుడు, ఎస్ఎస్కి ముందు. ఇటువంటి వాళ్ళు పని ఎందుకు చేస్తున్నారు? ఏం కష్టం వచ్చింది? ఏం కష్టం లేదు, మాకే పాకెట్ మనీ కావాలి. అట్లా పని చేసి వచ్చిన డబ్బు, అక్కడ డబ్బరాజు అని ఉంటాడు ఆ శాలలో అబ్బాయి, ఆ అబ్బాయి దగ్గర డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి కిరాణం సామాను, రైసు, అక్కడనే కూరగాయలు తీసుకొని మంచి 1 సంవత్సరం చేసినాం. ఆ తర్వాత అది మా వాళ్ళు అయితే లేదు, ఎందుకంటే పని దొరకదుగా. అప్పుడు మేమేం చేసాము? 94వ సంవత్సరంలో అమ్మ నాన్నలు మారడం కొరకు ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఇవన్నీ మీరు విన్నే, కొత్తగా ఏం చెప్పట్లేదు. మాటికి ఎందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మనసు పెట్టి దాన్ని రిసీవ్ చేసుకో. నేను ఎందుకు ఆ అనుభవంలో లేను, ఆ అనుభవంలోకి నన్ను నడిపించు ప్రభువా, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ కృతజ్ఞత నాకు కావాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు చూడండి, మా అమ్మ పనికి పోయేది, నేను చదువుకునే టైంలో 8th క్లాసు అప్పుడు. అమ్మ పనికి పోతే ఆ పని ఏం పని అంటే, తంగడి చెట్లు ఉంటాయి కదండి, తంగడి చెట్లు కొయ్యాలి, వాటిని కొట్టాలి. ఆ పొట్టు లందకు ఉపయోగిస్తారు. ఈ కర్రలు అమ్మేది, తంగడి కర్రలు అమ్మేది. అయితే ఆ పనికి వెళ్తే అమ్మకు డబ్బులు వచ్చేది, సాయంత్రం వరకు రాదు. ఈ స్కూల్ నుండి వచ్చిందంటే ఫస్ట్ నేను నీళ్ళు తీసుకురావాలి, నీళ్ళు తీసుకొచ్చి గోళం నింపాలి, ఆ తర్వాత ఇల్లు ఉడవాలి. అంత మట్టిదే ఇల్లు, మట్టిదే, ఎర్రమట్టితో అలుకునేది. మట్టి ఇల్లు, మట్టి వాకిలి ఊడ్చేది. తర్వాత వంట చేసేది.
ఏం లేదు. మా అమ్మ ఇట్లా అది ఎన్ని బియ్యం అన్నా కానీ అలా పోసి ఇట్లా బియ్యంకి ఇట్లా ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా పెట్టి కొలుసుడు గిలుసుడు ఏం లేదు, ఇట్లా పెడితే మళ్ళీ మంచిగా పుల్లలు పుల్లలు అయిపోయాను. మా అమ్మ ఓ ఎల్లమ్మ, నీ కొడుకు ఆడపిల్లవాడు కాకపోయినా ఆడపిల్ల అన్ని పనులు బాసలు తోమేది, బోళ్ళు తోమి, సిగ్గుపడకపోయేది. మన పని మనం చేసుకోవడం సిగ్గింటండి. కొంతమంది పెళ్ళై పిల్లలు ఉన్న కూడా వాళ్ళు అన్ని పనులు చేస్తారు, మంచోళ్ళు వాళ్ళు. హల్లెలూయా. కొంతమంది నామోషి అంటే ఈ పురుషాహంకారం. నీవు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం ఎవరికి చేస్తున్నావు? పక్కకు సాయం చేయకు పాపం. హల్లెలూయా. భార్యకు సాయం చేయి, భర్తకు సాయం చేయి, నో ప్రాబ్లం, తప్పు కాదు. మన ఫ్యామిలీ మన ఇల్లు. అమ్మ దగ్గర తీసుకొని ఇట్లా చిటికెలు వేసుకొని నా కొడుకు ఆడపిల్ల పుడితే బాగుండి ఎన్ని పనులు చేస్తున్నాడు, ఆ ఆనందము ఆ సంతోషం లక్షల కోట్లు ఇస్తే వస్తుందా? రేపొద్దున నా యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని చూసి ఈ కుటుంబాన్ని రక్షించినందుకు నాకు సంతోషం ఉంది. ఎందుకంటే పరిచర్య బ్రతుకుతుంది, హల్లెలూయా. సేవ బ్రతుకుతుంది, హల్లెలూయా. సేవకులు బ్రతుకుతున్నారు, హల్లెలూయా. నిజమైన పరిచర్య జరుగుతుంది. ఆ సారెపతి విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళి సిగ్గిడిసి అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు తెలుసా? దేవుడే చెప్పాడు, హల్లెలూయా. ఓ ఏలియా, సారెపేతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నేను పోషిస్తుంది. దేవుడు చెప్పిన వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఆ పూటకు తిని ఆ పూటకు చనిపోదాం అనుకుంటుంది. హల్లెలూయా. వెళ్ళి అడిగాడు, అమ్మ కొన్ని వాటర్ ఇయ్యి అన్నాడు. ఆమె పుల్లలు ఏరుకొని ఇంట్లో వేసి ఆ నీళ్ళు తేవడానికి వెళ్తూ ఉంటే, అమ్మ ఆ చేతిని ఒక రొట్టె తీసుకురావా అన్నాడు. అనగానే ఆమె లోపలికి వేదలాగి, నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె, ఇది చేసుకొని తిని చనిపోదామనుకొని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. మనం పరిశుద్ధులము, హల్లెలూయా. ప్రభు చేత సాతాను కబంధస్తుని విడిపించబడి ఆ మరణము, శాపము, రోగము, నిత్య నరకమును విడిపించబడి క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించడం మాత్రమే కాదు, కృతజ్ఞత కలిగి జీవించే బిడలము. కృతజ్ఞత కలిగిన వారు దేవునికి దగ్గరగా ఉంటారు. దేవుని పనన్నా, దేవుని పరిచర్య అయినా, దేవుని సేవ అన్నా, ఆ మందిరం అన్నా, సేవకులన్నా ఎలా ఉంటుందంటే, ప్రభువా ఇంకా నన్ను ఎలా వాడుకుంటావు, ఎలా వాడుకుంటాం? అక్కడ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆమె చెప్పింది, నా ఏలినవాడ మీరేమనుకోవద్దు, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు, నా కొడుకు నేను తిని చనిపోదాం కొంచెమే ఉంది అంటే ఇట్లా చెప్తూ ఉంటే ఏలియా ఏం చెప్తున్నాడు? చెప్పండి. ఆమెతో ఏమంటున్నాడు? ఆమె చెప్తుంది, తన బాధంతో చెప్పింది. ఏలియా ఏం చెప్తున్నాడు చెప్పాలి, మీకు తెలుసు. ఏమంటున్నాడు? మొదట అప్పం నాకు తీసుకురా అంటున్నాడు. మన అంతా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే అంటే దేవుడు ఎందుకు ఇవ్వమంటాడు? నిన్ను దీవించడం కొరకే. హల్లెలూయా. చాలామంది ఈరోజు ఆర్థికపరమైన శాపం కింద ఉండడానికి దేవునికి లేకనో, పాస్టర్కు లేకనో, సంఘానికి లేకనో అడుగడు. నీ పరిస్థితి అంతా తెలుసు. ఆ పరిస్థితి నుండి నిన్ను, నీ కుమారుణ్ణి కరువు కాలంలో పోషించాలి. అది ఆయన ప్లాన్. నీ మానవ మెదడుకు, మట్టి బుర్రకు అర్థం కాదు, నీ అనుభవానికి అర్థం కాదు. కృతజ్ఞత కలిగి జీవించు. ఈ కృతజ్ఞత ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆనందంగా ఉంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది. నేను చాలాసార్లు చెప్తా, ఒక్కొక్క ఇంట్లో జరిగేది ఈ ఆరాధనలు. ఎన్ని కుటుంబాలు. ఆ ఎబ్నేజర్ అన్న అయితే గల్మకి అడ్డం పడుకున్నాడు. ఊరంతా వచ్చింది ఇక్కడ ఆ ప్రార్థన జరగొద్దు అంటే మొత్తం గల్మకు అక్కడ అడ్డం పడుకొని, ఇక నన్ను దాటేసిపోండి పోయి ఆ పాసలు కొట్టుకోండి అన్నారు. నేను లోపల ఆరాధన నడిపిస్తుంటే. హల్లెలూయా. ఇప్పుడు అన్న ఇల్లే చర్చ అయిపోయింది, ఆయనే సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. ఎక్కడ పోద్ది బ్లెస్సింగ్? ఎక్కడ పోద్ది? ఎంతమంది కారకులు అయ్యారో ఇక్కడ. అన్ని కుటుంబాలు ఈరోజు ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా. మార్తెస్టర్ కుటుంబం కావచ్చు, వాళ్ళ తమ్ములు సేవకులు, వాళ్ళ ఊర్లో పెద్ద చర్చి, మంచి సేవ జరుగుతుంది, ధర్మశాలలో మంచి సేవ చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు మంచి పరిచర్యలో ఉన్నారు. హల్లెలూయా. ఫ్లరిష్ అయినా లేదా? వాళ్ళు దైవికంగా ఉన్నారా లేదా? దేవుని కొరకు ముందుకు పరిగెత్తున్నారా లేదా?
అంటే స్టాప్ కాదు కదా. ఈమె ఏ మేలునైతే పొందుకుందో ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని, ఆయన ఆరాధనను విడిచి ఉండలేకపోయింది. ఆదివారం మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ మిస్ అవ్వకండి. దేవుని దినం అది. లోపల ప్రేమ ఉంటే దేవుడు ఆలోచనిస్తాడు. అందుకే తన ఆస్తిని ఖర్చు పెట్టింది, తన సమయాన్ని పెట్టింది, ఇతరులకు ధైర్యం చెప్తుంది, యేసుక్రీస్తు గురించి బోధిస్తుంది, ఆయనతో కలిసి ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆమెలో నుండి మనకు నేర్పించిన ఒకే ఒక పాఠం ఏంటంటే, విడుదల పొంది మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యామిలీ యేసయ్యకు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. హల్లెలూయా. క్రీస్తుకు ప్రాముఖ్యమైన వాళ్ళు ఈ సహవాసంలో మీ అందరూ నాకు ఈ పరిచర్యకు చాలా ముఖ్యమైన వాళ్ళు. కాబట్టి ఏలియా బ్రతికితే సేవ బ్రతుకుతుంది. ఎందుకు? ఏలియా పొట్టుకుట్టుకుని ఒక సేవ చేస్తలేడు. ఏలియా బ్రతికిచ్చేది ఆమె కొడుకును, ఆమెను 3.5 సంవత్సరాలు పోషించాలనేది దేవుని ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో ఎలా ఉన్నాయి? ఎందుకు బ్లెస్సింగ్ ఆగిపోయింది? ఈ బ్లెస్సింగ్ గురించి ఎవరెవరో చెప్తున్నారు, ఎవరెవరో మాట్లాడుతున్నారు, ఎవరెవరో అంటున్నారు. దానివల్ల నీ లైఫ్ ఏమైపోతుంది నీకు తెలియట్లేదు. నువ్వు దైవికంగా ప్రభుతో గడుపుతూ ఉంటే ఎవరో మాటల్లో నువ్వు వినాల్సిన అవసరం లేదు. ప్రభు స్వరం నీకు వినబడుతుంది. ప్రభు నీతో మాట్లాడతాడు. నీకు సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ప్రతి మనిషికి ఉండాలండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటంటే నువ్వేంటో నీకు తెలుసు, నీ విశ్వాసం ఏంటో నీకు తెలుసు, నీ భక్తి ఏంటో నీకు తెలుసు, నీ ప్రేమ ఏంటో నీకు తెలుసు. జనాల కొరకు నువ్వు చేయవు. కాపురం జనాల కొరకు చేస్తున్నావా? పిల్లల్ని జనాల కొరకు అంటున్నావా? ఉద్యోగం జనాల కొరకు చేస్తున్నావా? నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ ఇల్లు, నీ గృహం, అలాగూ ప్రభు కొరకు దేవుడు చేసిన ఉపకారమును బట్టి, దీవెనను బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే నీ లైఫ్ను సాక్రిఫైస్ చేస్తున్నావు. ఉపవాస ప్రార్థనలో ఉంటున్నావు, కుటుంబ ప్రార్థనలో ఉంటున్నావు, ఇలాంటి ఆరాధనలో పాల్పొందుతున్నావు, ఆయన ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. మందిరములో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి ప్రభుని స్తుతించాలా. హల్లెలూయా. వాక్యం చదివే ఆధిక్యతను బట్టి, పాటలు పాడే ఆధిక్యతను బట్టి, సాక్ష్యం చెప్పే ఆధిక్యతను బట్టి, వాక్యం ఇచ్చే ఆధిక్యతను బట్టి, హల్లెలూయా. దేవదూతలకు లేని ధన్యత నేను అట్లే అనుకుంటాను. హల్లెలూయా. ఏంటండి మీరు ఎంత గొప్పవాళ్ళండి. ఇక్కడ కూర్చొని నేను చెప్పే మాటలు వింటుండంటే అది ఆయన ఆశీర్వాదం, నాలో ఏం లేదు. అంటే మీరు దేవుణ్ణి ఎంత ప్రేమించి, ఎంత గౌరవిస్తే ఒక పసిపిల్లల్లాగా కూర్చొని వింటున్నారు. మీ స్థాయి వేరు, మీ ఆధిక్యతలు వేరు, మీకున్న పొజిషన్ వేరు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, విలువలు వేరు, గౌరవాలు వేరు. ఆయన పసిపిల్లల్లాగా వినగలుగుతున్నారంటే దేవుడు అంటే మీకు ఎంత, ఆయన సన్నిధి, ఆయన ఆరాధన, ఆయన వాక్కు, ఆయన దైవజనులు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపో. ఆ మగ్దలేని మరి ఆ జీవితాన్ని ఒక్కసారి చూస్తావా? హల్లెలూయా. ఆమె ధనవంతురాలే కానీ ఆమె సాక్ష్యం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే ఆమె మీద దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు యేసయ్యను ప్రేమించలేకుండా చేశాయి. కోరికలను, ఇష్టాలను, సంతోషాలలోనే మునిగి తేలుతోంది. వయసు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఓ సంతోషంగా లగ్జరీ లైఫ్ జీవిస్తుంది. ఎందుకో ఏమో యేసయ్య ఆ గ్రామానికి వెళ్ళాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు. వెలుగులు పంచే యేసయ్య, కనికరాన్ని పంచే యేసయ్య, ప్రేమను పంచే యేసయ్య. ఆ యేసయ్య మాటలో ఏదో ఉంది, యేసయ్య జీవితంలో ఏదో కనిపించింది. అప్పుడప్పుడు ఒకటేసారి వెళ్తే ఆ మాటలు విని బ్రతికిన మనిషి కాదు, రక్షించబడిన వ్యక్తి కాదు. గమనించింది ఆయనను, ఆయన లైఫ్ స్టైల్ని గమనించింది, ఆయన జీవిత విధానాన్ని గమనించింది, ఆయన చెప్పే మాటలో ఉన్న అంతరార్థాన్ని గమనించింది, ఆయన నడక, ఆయన పద్ధతి, ఆయన బిహేవియర్ అంతా చూసింది. మాటలు ఉన్నట్టు బిహేవియర్ ఉందా, మనసు ఉందా అని గమనించింది. ఎందుకంటే ఎంతోమంది పురుషులను స్టడీ చేసింది కదా, ఎంతోమంది పురుషులను స్టడీ చేసింది కదా. వాళ్ళ అవసరం కొరకు వచ్చేవాళ్ళు, అక్కర కొరకు వచ్చేవాళ్ళు, వాళ్ళ పాపము నెరవేర్చుకోవడం కొరకు వచ్చేవాళ్ళు. కానీ ఈమె నేను చేసిన ఈ చెడ్డ పనుల వలన సమాజంలో నాకు విలువ లేదు, అన్నదమ్ముల మధ్య నాకు విలువ లేదు, సంఘములో నాకు విలువ లేదు, సమాజంలో నాకు విలువ లేదు, బంధువుల మధ్య నాకు విలువ లేదు.
కానీ నాకు బ్రతకాలని, నాకు జీవించాలని ఉంది, నాకు తెలుసో తెలియకో నా బ్రతికి ఇట్లా అవుతుంది అని లోపల యేసు జీవితాన్ని చూస్తున్నప్పుడు, యేసు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె మనసు యేసును హత్తుకుంది. యేసయ్య మన మనసును చూశాడు కనుక 7 దయ్యాలతో కుళ్ళి కృషించిపోతూ నరకయాత్ర అనుభవిస్తూ హిప్పీగా మారింది. విచ్చలవిడి గుంపుగా మారిన ఆ మనిషి పూర్తిగా విడుదల పొందింది. విడుదల పొందిన ఆ వ్యక్తికి ఏమనిపించింది తెలుసా? ఈ దరిద్రపు జీవితం, ఈ రోతపాత జీవితం, ఈ దౌర్భాగ్యపు జీవితం, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ బాధలు, ఇప్పుడు నేను యేసయ్యతో వెళ్ళినా కూడా నన్ను పతితాన్ని ముద్ర వేశారు కదా పాడు మనిషి అని, కాబట్టి అనని నన్ను ఎంతమంది ఎన్ని అనుకుంటారో అనుకుని, కానీ నా హృదయం నాకు తెలుసు, నా మనసు నాకు తెలుసు, నా వ్యక్తిత్వం నాకు తెలుసు, నా ఆత్మ, నా హృదయం నాకు తెలుసు అని ఆమె ఏం చేసింది తెలుసా? యేసుని వెంబడించింది. యేసుకు దగ్గరగా ఉంది. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని సంగమా, దేవుని సమాజమా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ భర్తకు నువ్వు దక్కేదానివా? నీ భార్యకు నువ్వు దక్కేవాడువా? తల్లిదండ్రులను మీ పిల్లలకు దక్కేవారా? మీకు పిల్లలారా మీకు తల్లిదండ్రులు దక్కేవాళ్ళ? ఓ ఎన్నో మరణాలు, ఎన్నో మరణాలు, ఎన్నో మరణాలు. యేసయ్య మరణాన్ని విడిపించాడు. అప్పుడే మర్చిపోతావా మరణాన్ని? అప్పుడే శాపాన్ని మర్చిపోతావా? అప్పుడే రోగం నుంచి బయటపడిన విధాన్ని మర్చిపోవద్దు. యేసయ్యకు దగ్గరగా ఉండాలి, వాక్కుకు దగ్గరగా ఉండాలి, మందిరానికి దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, ఆరాధనకు దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధికి పరిచర్య దగ్గరగా ఉండాలి. కుటుంబాలు యేసును హత్తుకోవాలి. మొట్టమొదటి నీ సమయం అప్పగించు, వ్యక్తిగతంగా ప్రార్థించు, కుటుంబ పరంగా ప్రార్థించు. ఇది ముందు నువ్వు చేయి. ముందు సమయాన్ని దేవుని కొరకు ఇవ్వు. మనసుపూర్తిగా ప్రార్థించి ఎన్ని రోజులైంది? మనసుపూర్తిగా గృహకుడికలో పాల్పొంది ఎన్ని రోజులైంది? మనసుపూర్తిగా ఆరాధనలో పాల్పొంది ఎన్ని రోజులైంది? మనసుపూర్తిగా ప్రభు వాక్యం కొరకే ఆయన సన్నిధికి వచ్చి ఎన్ని రోజులైంది? మనసుపూర్తిగా ప్రభుని హత్తుకొని ఎన్ని రోజులైంది? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మనసుపూర్తిగా ప్రార్థించగలుగుతున్నావా? మనసుపూర్తిగా యేసయ్యను ప్రేమించగలుగుతున్నావా? నీ హృదయం ఆయనకు తెలిస్తే కదా, నీ మనసు ఆయనకు తెలిస్తే కదా ఆయన నీ ఎదుట ఉండి నిన్ను అడుగుతున్నాడు. ఏదిరా నీ ప్రేమ? ఏదిరా నీ త్యాగము? తల్లి, ఏది తల్లి నీ త్యాగము? ఏది నీ ప్రేమ? నీ పిల్లల కొరకు, నీ కుటుంబాల కొరకు, నీ కష్టాల కొరకు, నీ ఇబ్బందుల కొరకు 24 గంటలు ఆయన సన్నిధిలో గోజాడి కన్నీళ్లు కార్చి ప్రార్థించి ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా హత్తుకున్నావు కదా. మేలులు పొందుకుంటే సన్నిధికి దూరం అవుతావా? దీవించబడితే సన్నిధికి దూరం అవుతావా? వృద్ధిలోకి వస్తే దూరం అవుతావా? అభివృద్ధి చెందితే దూరం అయిపోతావా? ఆశీర్వదించబడితే దూరం అయిపోతావా? విలువ, గౌరవము, ఘనత, అభిషేకము, ఆశీర్వాదము, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగితే ఇంకొక అడుగు ముందుకేసి ఆయన హత్తుకోవాలి. నీ శేష జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. నీ పిల్లల్ని సమర్పించాలి, నీ సమయాన్ని సమర్పించాలి, నీ ఆస్తిని సమర్పించాలి, నీకున్న సమస్తాన్ని ఆయనకు సమర్పించాలి. వారికి కలిగిన ఆస్తితో యేసయ్యకు ఉపచారం చేశారు. హల్లెలూయా. నిజంగా ఎవరన్నా అన్నం పెట్టారో లేదో తెలియదు, ఎవరన్నా పట్టించుకున్నారో లేదో తెలియదు. యేసు ప్రభును గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక కుండ లేదు, ఒక వంట లేదు, ఏది లేదు. కానీ స్త్రీలు ఉన్నారు కదా, స్త్రీలు గొప్పవారండి. హల్లెలూయా. వాళ్ళ ప్రేమ గొప్పదండి. ప్రభులో ఉన్న వాళ్ళ ప్రేమ గొప్పదండి. హల్లెలూయా.